వెల్కమ్ టు అవర్ ఛానల్. గౌతమ్ బుద్ధ అనే పేరు వినగానే మనలో చాలా ఒపీనియన్స్ ఉంటాయి. కొందరికి ఆయన ఒక గాడ్. కొందరికి ఆయన ఒక స్పిరిచువల్ టీచర్. కొందరికి ఆయన ఒక ఏథిస్ట్. ఈ వీడియోలో మనం ఆయన గురించి, ఆయన చెప్పిన ఫిలాసఫికల్ టీచింగ్స్ గురించి చూద్దాం. బుద్ధ ఎవరు? 6th సెంచరీ బీసీ ప్రస్తుతం నేపాల్‌లో ఉండే లుంబిని అనే నగరంలో సిద్ధార్థ గౌతమ పుట్టారు. వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం ఆస్ట్రాలజర్స్ 2 ప్రాబబిలిటీస్ చెప్పారు. ఆయన లైఫ్‌లో ఒకటి ఆయన పెద్ద కింగ్ అవుతారు. లేదా పెద్ద స్పిరిచువల్ లీడర్ అవుతారు. వాళ్ళ నాన్న ఆయనని గొప్ప రాజు అవ్వాలని కోరుకున్నారు. అందుకని బుద్ధుడికి బాధ, అనారోగ్యం, పేదరికం, మరణం ఈ 4 తెలియకుండా పెంచారు. తను పెద్దయ్యాక తనకు పెళ్లి చేశారు. తనకి ఒక కొడుకు పుట్టాడు. ఒకరోజు తన కోట నుంచి బయటికి వెళ్లారు. బుద్ధుడు ఆయన ప్రయాణంలో 4 విషయాలు చూశాడు. ఏవైతే వాళ్ళ నాన్న తెలియకుండా పెంచాడో అవే నలుగురు వ్యక్తుల్లో కనిపించాయి. ఒక ముసలి పెద్దాయన, ఒక రోగి, ఒక శవం, ఒక ప్రశాంతమైన ఋషి. తనకి రియలైజేషన్ స్టార్ట్ అయింది. ఎంత వెళ్తున్నా వయసు పెరగడాన్ని, రోగాన్ని, చావుని ఆపలేమని రియలైజ్ అయ్యారు. తనకి 29 ఏజ్ అప్పుడు తన వైఫ్, తన సన్, తన రాయల్ లైఫ్ వీటన్నిటిని వదిలేసి జీవితం యొక్క నిజాన్ని తెలుసుకోవడానికి బయలుదేరారు. దాని తర్వాత 6 సంవత్సరాలు ఎక్స్‌ట్రీమ్ మెడిటేషన్, సివియర్‌గా ఫాస్టింగ్ చేశారు. బట్ అది తనని ఆల్‌మోస్ట్ ప్యూర్ వీక్ చేసింది కానీ ఎటువంటి విజ్డమ్ రాలేదు. అప్పుడు ఆయనకి అర్థమైంది. ఆయన లైఫ్‌లో ప్యాలెస్‌లో ఉన్నప్పుడు ఎక్స్‌ట్రీమ్ లగ్జరీ. ఈ 6 ఇయర్స్ ఎక్స్‌ట్రీమ్ పావర్టీ. అంటే లైఫ్ అనేది ఎక్స్‌ట్రీమ్ పాజిటివ్ ఉన్నా, ఎక్స్‌ట్రీమ్ నెగెటివ్ ఉన్నా వర్త్‌లెస్సే. సో, అందుకు మనిషికి బ్యాలెన్స్ ఉండాలి. దీనినే మిడిల్ వే అంటారు. తను మళ్ళీ బోధి ట్రీ కింద కూర్చొని డీప్ మెడిటేషన్ చేశారు. ఫైనల్‌గా ఎన్‌లైట్ అయ్యారు. ఆ రోజు సిద్ధార్థ బుద్ధుడయ్యారు. బుద్ధుడి యొక్క మెయిన్ టీచింగ్స్ చూద్దాం. 4 నోబుల్ ట్రూత్స్ అంటారు. ఏవంటే లైఫ్‌లో దుఃఖ అంటే సఫరింగ్ అనేది ఉంటుంది. సఫరింగ్ అంటే బాధ, కోపం, ఓడిపోవడం, కోల్పోవడం, చావడం. సఫరింగ్ రావడానికి కారణం అటాచ్‌మెంట్. దేని గురించైనా ఆశపడడం, నీ యొక్క హ్యాపీనెస్‌ని, మెంటల్ హెల్త్‌ని ఆ సిట్యుయేషన్‌తో అటాచ్ చేయడం. దానిని అటాచ్‌మెంట్ అంటారు. ఈ సఫరింగ్‌ని ఆపడానికి ఒక నోబుల్ పాత్ ఉంది. ఈ 8 థింగ్స్ మనం చేయగలిగితే మనం పీస్ పొందుతాం. రైట్ వ్యూ అంటే సరైన అవగాహన ఉండాలి లైఫ్ గురించి. రైట్ ఇంటెన్షన్ అంటే సరైన ఒక ఉద్దేశ్యం ఉండాలి. రైట్ స్పీచ్ అంటే సరైన మాటలు మాట్లాడాలి. రైట్ యాక్షన్ అంటే సరైన ప్రవర్తన. రైట్ లైవ్లీహుడ్ అంటే సరైన పని చేయడం. రైట్ ఎఫర్ట్ అంటే సరైన ప్రయత్నం. రైట్ మైండ్‌ఫుల్‌నెస్ అంటే ప్రెజెంట్ ఏమి జరుగుతుందో సరైన ఐడియా ఉండడం. రైట్ కాన్సంట్రేషన్ అంటే సరైన ఏకాగ్రత ఉండడం. ఇవి ఆయన చెప్పిన పీస్ యొక్క మార్గాలు. బుద్ధుడు వచ్చి ఒక గొప్ప ఫిలాసఫర్. ఆయన ఫిలాసఫీ ఏంటంటే అటాచ్‌మెంట్ ఉండకుండా లైఫ్ ఒక బ్యాలెన్స్‌డ్ వేగా పోవాలి. థాంక్ యూ.